ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో టీడీపీకి మరో గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ టీఆర్ఎస్లో చేరితే ఇప్పుడు ఏకంగా టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరతారంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావుతో ఎర్రబెల్లి భేటీ అయ్యారు. ఎర్రబెల్లి వెంట ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అగస్త్య అందిస్తారు. అగస్త్య, ఎంతవరకు వాస్తవంగా అనిపిస్తోంది వార్తల్లో? టీటీడీపీ నేత ఎర్రబెల్లి పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అనేక సార్లు పిలిచారు, కానీ నేను పార్టీ వేడునని అనేక సార్లు స్పష్టం చేశారు ఆయన మాట్లాడుతూ. రిషి, టీటీడీపీకి మరో షాక్ తగిలేలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు ఎర్రబెల్లితో భేటీ అయినట్టు సమాచారం వస్తుంది. ఆయన నివాసంలో ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం మాత్రం ఇంకా రాలేదు. మరికొద్ది సేపట్లో మనం ఎర్రబెల్లి నివాసంలో చేరిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే మనకు అందిన తాజా సమాచారం ప్రకారం మాత్రం ఎర్రబెల్లి హరీష్ రావుతో పాటు ప్రకాష్ గౌడ్ ని కూర్చోబెట్టుకుని వాళ్ళు పార్టీ మారే అంశంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గత 2 రోజులుగా ఎర్రబెల్లి ఎవరితో టచ్ లో లేకుండా ఉన్నారు. ఇటు వివేక్ ఎవరైతే నిన్న పార్టీ మారారో, వివేక్ పార్టీ మారినప్పుడు కూడా ఎర్రబెల్లి ఎటువంటి స్పందన తెలియజేయలేదు. గతంలో పార్టీ మారిన ఏ ఎమ్మెల్యే పార్టీ మారినా కానీ తాను వెంటనే స్పందించేవాడు, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేవాడు. కానీ గ్రేటర్ ఫలితాల తర్వాత అసలు ఎర్రబెల్లి ఎవరితో టచ్ లో కానీ వెళ్ళడం జరగలేదు. అయితే నారాయణ్ ఖేడ్ ప్రచారానికి కూడా ఆయన వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో, అంటే గ్రేటర్ ఫలితాల తర్వాత రోజు నారాయణ్ ఖేడ్ లో ప్రచారం చేయాల్సి ఉన్నా కానీ ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. కొంతమంది నేతలతో కలిసి ఆయన నారాయణ్ ఖేడ్ వెళ్లాల్సింది. ఆయన వస్తారని చెప్పి కూడా అక్కడికి ఆ ప్రచారానికి రాలేదని మనకు తెలుస్తోంది. ఇంకా ఇప్పుడు హరీష్ రావుతో భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సీఎం ని కూడా కలుస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీంట్లో పూర్తి సమాచారం మాత్రం ఇంకా పూర్తిగా అటు ఎర్రబెల్లి దగ్గర నుంచి, ఎర్రబెల్లి వర్గాల నుంచి రాలేదు. మరికొద్ది సేపట్లో మాత్రం పూర్తి సమాచారం బయటకు వస్తుంది. రిషి, అగస్త్య, మనం 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నాము 2-3 వికెట్లు అంటే ఇటు తెలంగాణ తెలుగుదేశం నుంచి 2-3 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అధికార పార్టీలో. కానీ ఎర్రబెల్లి అనేది అసలు ఊహించిందేనా? ఎందుకంటే కేసీఆర్ని కానీ అధికార టీఆర్ఎస్ని కానీ అనేక సార్లు ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా కేసీఆర్ మీద అనేక విమర్శలు చేశారు. రైట్, సత్యనారాయణ మా సీనియర్ కరెస్పాండెంట్ దీనికి సంబంధించి మరింత అప్డేట్ చేస్తారు. సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు టీటీడీఎల్పీ నేత ఎంతవరకు వాస్తవం ఆయన అధికార పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు? ఆయనతో పాటు ప్రకాష్ గౌడ్ కూడా కలిపి హరీష్ రావుతో మంతనాలు జరుగుతున్నాయి అన్న వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది? సత్యనారాయణ చెప్పండి. సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే ప్రకాష్ గౌడ్ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారా? అంటే రిషి, ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన కానీ పార్టీ నేతలు మాత్రం ధృవీకరించడం లేదు. ప్రచారం మాత్రం జరుగుతుంది. హరీష్ రావు నేరుగా నారాయణపూర్ సభ అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట గన్మెన్లు అని మిగతా ఎవరు తీసుకోండి నేరుగా హెలికాప్టర్లు నేరుగా హైదరాబాద్ వచ్చారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికీ హరీష్ రావు ఎక్కడ అందుబాటులో రావలేదు. ఆయన గన్మెన్లు కానీ డ్రైవర్ కానీ ఎవరు తీసుకొని ఆయన ఏకాంతంగా ఎర్రబెల్లితో భేటీ అయ్యారన్న మాత్రం ప్రచారం తీవ్రంగా జరుగుతుంది. పార్టీ నేతలు కానీ ఎవరు కానీ ఎవరు ఈ భేటీకి సంబంధం ధృవీకరించడం. మరొక సేపట్లో ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరినట్టు మాత్రం తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన నేతలు కానీ ముఖ్య నేతలు కానీ దీన్ని ఎవరు ధృవీకరించలేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ భాగంగా టీడీపీలోని మరో 3 ఎమ్మెల్యేలను ఎర్రబెల్లితో పాటు వీరందరినీ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. దీనికి పూర్తిగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో దయాకర్ రావును కూడా దాదాపుగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీ మొత్తంగా విప్పు పనిచేయకుండా పూర్తిగా ఇప్పటివరకు పార్టీలో వచ్చే వారందరినీ కూడా ఏకంగా టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా విలువను చేసుకునే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పవచ్చు. రిషి, ఎట్లా గత కొంతకాలంగా ఎర్రబెల్లి అనేక సార్లు విమర్శించారు సత్యనారాయణ, ఇటు కేసీఆర్ని కానీ లేకపోతే అధికార టీఆర్ఎస్ని కానీ, అలాగే చాలా స్పష్టం చేశారు ఎన్నోసార్లు ఆహ్వానాలు లేకపోతే పదవులు ఆఫర్ చేసినా నేను వెళ్ళలేదు అని చెప్పి. ఇప్పుడు ఏ ఈక్వేషన్స్ ఆధారంగా చేసుకుని ఎర్రబెల్లి వెళ్ళిపోతున్నారు? ఆయనతో పాటు ప్రకాష్ గౌడ్ కానీ ఇంకా ఎంతమంది వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది? అంటే రిషి, గత రోజుల తెలుగుదేశం పార్టీలో కూడా ఈ విమర్శ ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు కొంతమందిని తెలుగుదేశం పార్టీ ఉండి టీఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నారనే ఒక ప్రచారం కూడా ఉంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో నేరుగా విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీలో అధినేత చంద్రబాబు దగ్గర కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిన అదే టీఆర్ఎస్ పార్టీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆపరేషన్ ఆకర్షర్ గా
ఆయనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే దాదాపు పార్టీ విలీనం అవుతుంది. ఒకవేళ పార్టీ విప్ వేసినా విప్ కూడా పనిచేయకుండా చేసి దాదాపు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు కల్పించుకునే విధానికి టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవస్థ చెప్పవచ్చు. నిన్న వరకు వివేకానంద గౌడ్ జైన్ కావడంతో ఇక మరో 3 ఎమ్మెల్యేలు జైన్ కావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విప్ గానీ పార్టీకి సంబంధించిన విప్ జారీ చేసే అవకాశం లేకుండా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళని అధికారికంగా